సి లాంగ్వేజ్లో డబుల్ పాయింటర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంటీజర్ x ఈక్వల్స్ టు 10 అని మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే మెమరీలో x అనే వేరియబుల్కి 4 బైట్స్ అలొకేట్ అయ్యి దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ x యొక్క అడ్రస్ని మీరు ఒక పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటే ఇంటీజర్ స్టార్ p1 అని చెప్పి రాసి p1 ఈక్వల్స్ టు %x అని రాస్తారు. అప్పుడు x వేరియబుల్ యొక్క అడ్రస్ p1 అనే పాయింటర్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో p1 అనేది కూడా ఒక వేరియబులే, కానీ అది ఆర్డినరీ వేరియబుల్ కాదు, పాయింటర్ వేరియబుల్. p1లో x ఒక అడ్రస్ ఉంది. ఇప్పుడు p1 పాయింటర్ వేరియబుల్ ఒక అడ్రస్ని వేరే పాయింటర్ వేరియబుల్లో మీరు స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇంటీజర్ $p2 అని చెప్పి ఇంకో పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తారు. ఈ p2 అనే దాని ముందు 2 స్టార్స్ ఎందుకు పెడతారంటే ఈ p2 అనే పాయింటర్ వేరియబుల్ వేరే పాయింటర్ వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేస్తుంది. సో అందువలన p2ని మనం డబుల్ పాయింటర్ అని చెప్పి అంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.